హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నా లాస్ట్ వీడియోలో చూస్తే ఇదే డేట్ ఉన్న ప్లేస్లో మన కేక్స్ ఉంది. అప్పుడు కేక్స్ ఎందుకు లోడ్ చేసామంటే ఆఫ్ రోడింగ్కి వెళ్తున్నాం కాబట్టి. ఇప్పుడు మన ట్రాక్ స్పెక్ డేటాను ఎందుకు లోడ్ చేశానంటే ఇప్పుడు ఇక్కడ నుంచి రేస్ ట్రాక్కి వెళ్తున్నాము. కానీ హైదరాబాద్లో ఉండే చిన్న రేస్ ట్రాక్స్ కాదు, మనం డైరెక్ట్గా చెన్నై వెళ్తున్నాం. అందుకే పొద్దున్న 3:30కి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు 3:50 అవుతుంది. 2:30కి లేచి ఫ్రెష్ అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకుని ఇప్పుడు 3:50 అయింది. లగేజ్ ప్యాక్ చేసుకుని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. మన డేట్ను 1 డే ముందే రెడీ చేసుకున్నాము. రెడీ చేసుకోవడం అంటే ఏం లేదు, ఈ క్విక్ థ్రాటిల్ డామినో గ్రిప్స్ ఉంటాయి కదా, అవి చేంజ్ చేసుకున్నాము. అండ్ కొత్త సెట్ స్లిక్స్ వేసేసుకున్నాము. అసలు ఫస్ట్ బైక్ అసలు లోడ్ అవ్వదు అనుకున్నాను, ఎందుకంటే పైన క్యారియర్ తగులుతుందని. కొంచెం టైర్ ప్రెషర్ తగ్గించేసాము, కొంచెం కాదు మ్యాక్సిమం తగ్గించేస్తే కార్లో కరెక్ట్గా ఫిక్స్ అయింది. డేటోనా తీసుకున్న తర్వాత అసలు యూజ్ చేయలేదు, పక్కనే పెట్టేసాం. ఇప్పుడే దీన్ని ఒక రేస్ ట్రాక్కి తీసుకుని వెళ్తున్నాం, అది కూడా మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్కి. ఈ బైక్కి కరెక్ట్ ట్రాక్ అంటే అదే. సో మనకి చెన్నైలో ట్రాక్ డే 2 days ఉంది, 12th and 13th. ఈరోజు 11th. మోస్ట్లీ రేపు ట్రాక్ డే ఫినిష్ చేసుకుంటాను. ఇంకా 13th చేయను, ఆర్ 13th అయినా చేస్తా, 12th చేయను. ఒక్కరోజే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా తొందరగా స్టార్ట్ అయిపోవాలి. ట్రావెల్ చేస్తూ ఇంకా బ్లాగ్ ఏం చేయను. చెన్నై రీచ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా బ్లాగ్ని కంటిన్యూ చేస్తా. మోర్ దాన్ 3 years అయింది అనుకుంటాను నేను ఈ మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్కి వచ్చి. నాకు ఇక్కడైతే చాలా మెమరీస్ ఉన్నాయి. అప్పటి నుంచి అనుకుంటే ఇప్పటికి వచ్చాను. నేను రేసింగ్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ట్రాక్లో అడుగు పెట్టాను. మన డేటోనా కూడా ఇదే ఫస్ట్ టైం ప్రాపర్ ట్రాక్కి తీసుకుని రావడము. ఒక్కసారి హైదరాబాద్లో ఉన్న షికేన్కి తీసుకెళ్ళాను, కానీ అక్కడ అసలు ఆ బైక్తో ప్రాక్టీస్ చేయడానికి కూడా కుదరట్లేదు. సో ఇప్పుడు 2 days ఉంది మా ట్రాక్ డే, కానీ 1 dayనే వచ్చాము. 1 day చేసుకుని నేను ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతి ప్లాన్ ఉంది. సో 1 dayకే నా ప్రాక్టీస్ ఫినిష్ చేసుకుంటున్నాను. నేను స్టార్ట్ అవ్వకముందు చెన్నై వచ్చిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. ప్రతిసారి నేను ఎప్పుడైతే ట్రాక్కి వస్తానో మాట్లాడదాం అనుకున్నా అన్నీ మర్చిపోతాం. సడన్గా గుర్తొచ్చింది వ్లాగ్ మర్చిపోయాను అని. సో ఈ వ్లాగ్లో నాకు తెలిసినంత వరకు అంత ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు ఇంకా, ఎందుకంటే నేను ప్రాక్టీస్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. 3-4 years తర్వాత కదా, కొంచెం నాకు కూడా టైం పడుతుంది. 1 dayనే ఉంది. సో నాకు దొరికేది 20 minutes into 6 sessions ఉంటాయి డే మొత్తంలో. ఈ 6 sessionsలో నేను లాస్ట్ 3-4 years మొత్తం రీకాల్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. సో ఎక్కువ మాట్లాడను, బట్ మనకి హెల్మెట్ లోపల కెమెరా ఉంటుంది, బైక్ ఒక కెమెరా ఉంటుంది, వీడియో బాగుంటుంది, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు అంతే. ఇప్పుడు 9 అయిపోయింది, ఇంక తొందరగా వెళ్ళి నేను సూటప్ అవ్వాలి. సూటప్ అయ్యి జనరల్ బ్రీఫింగ్ అయిపోయిన తర్వాత మన సెషన్ ఎప్పుడో చూసుకుని వెళ్ళిపోవాలి. బైక్కి ఈరోజు చాలా చేంజెస్ చేస్తున్నాము. నాకు థ్రాటిల్తో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బైక్ మొత్తం ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ హాఫ్ డే పైన ప్రాక్టీస్ చేసుకుని లంచ్ బ్రేక్లో ఇక్కడ ఉన్న మెకానిక్స్ మన బైక్ ఓపెన్ చేసి థ్రాటిల్ బాడీ ఏదో సెట్టింగ్ ఉంది అది చేసిన తర్వాత ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువ పుష్ చేయాలని ప్లాన్ చేసుకున్నా. చూద్దాం, నాకు ట్రాక్ పైకి వెళ్ళిన తర్వాత బైక్ ఎంత కంఫర్టబుల్ ఉంటుందో, నేను ఎంత కంఫర్టబుల్ ఉంటానో నాకే భయం వేస్తుంది. 2-3 years తర్వాత వచ్చాను కదా, కొంచెం కష్టపడాలి ఈరోజు. ఈరోజు నా డే అయితే వర్స్ట్. ఆఫ్టర్ 2-3 years ప్రశాంతంగా వచ్చి ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నా. బైక్ తీసుకుని లోపలికి అదే ఎక్సైట్మెంట్తో వెళ్ళాను. కరెక్ట్గా ఒక్క సింగిల్ ల్యాప్ ఇలా ట్రాక్ చూసుకున్నా. సెకండ్ ల్యాప్ క్రాష్ అయ్యాను. ఎందుకు క్రాష్ అయ్యానో కూడా అర్థం కాలేదు. ఫస్ట్ నాకు ఒక ఫాస్ట్ కార్నర్లో వార్నింగ్ ఇచ్చింది, నా రేర్ స్లైడ్ అయిపోయి క్రాష్ మిస్ అయ్యాను అనుకుని సరే పిట్లోకి వచ్చి బైక్ చెక్ చేసుకుందాం అనుకున్నాను. దాని నెక్స్ట్ కార్నరే క్రాష్ అయ్యాను. కొంచెం బ్యాడ్ క్రాషే. థ్యాంక్ గాడ్ నాకేం అవ్వలేదు, అన్ని చిన్నగానే అయిపోయినాయి. కానీ బైక్ కొంచెం డ్యామేజ్ అయింది. మన ట్యాంక్, మన రేడియేటర్, చాలా అయినాయిలేండి. సో అసలు ప్రాక్టీస్ కూడా చేయడానికి లేదు, ఎందుకంటే రేడియేటర్ లేకుండా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాం. సో ఈరోజు ప్రాక్టీస్ అయిపోయింది. పార్ట్స్ అయితే ప్రస్తుతానికి కొన్ని పార్ట్స్ తీసుకుని రమ్మని ఎవరినో పంపించాను. పార్ట్స్ వస్తే రేపు ప్రాక్టీస్ చేస్తా, లేకపోతే అది కూడా లేదు. నాకు ఇప్పుడు ఎలా ఉందంటే 1 single ల్యాప్ ఎంఎంఆర్టీలో చేయడానికి హైదరాబాద్ నుంచి బైక్ వేసుకుని వచ్చినట్టుంది. ఇట్స్ ఓకే, అవుతూనే ఉంటాయి. హోప్ఫుల్లీ రేపు ప్రాక్టీస్ చేస్తే చాలు. దానికంటే నాకు ఇప్పటికిప్పుడు ఇంకొక కోరిక ఏం లేదు.
రేపు వస్తే. అండ్ ఇంకొకటి నా కొత్త ఇన్స్టా GO3S ఒక కెమెరా కూడా పెట్టుకున్నాను, హెల్మెట్ లోపల కెమెరా పెట్టుకునేది. అది క్రాష్లో పడిపోయింది, దాని మీద నుంచి వేరే బైక్ ఏదో వెళ్ళిపోయినట్టుంది. మొత్తం కెమెరా కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. సో ఫుటేజ్ కూడా లేదు. ఈరోజు మొత్తం బ్యాడ్ డే, అన్నీ అలానే అయినాయి. నో ప్రాక్టీస్, నా బైక్ క్రాష్ అయింది, మొత్తం నాశనం అయిపోయింది, నా కెమెరా నాశనం అయిపోయింది. రేపైనా డే బాగుంటుందేమో చూద్దాం. ఒకవేళ చాలామంది ఈ నజర్ 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 అని పొద్దు నుంచి వింటూనే ఉన్న 10 సార్లు విన్నా. అదే నజరే ఇష్యూ అయితే నా దెబ్బలు, నా బైక్ తగిలిన దెబ్బలు చూసి అది సాటిస్ఫై నన్ను నా పని చేసుకొని వస్తుందేమో, నన్ను ఇలా సతాయించకుండా నా ఫ్రీడమ్ నాకు ఇచ్చేస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం. బైక్ వాక్ ఈరోజు అయిపోతే రేపు మంచిగా ప్రాక్టీస్ చేసుకుందాం. లేదంటే ఏముంది, ఎలా వచ్చామో అలానే బైక్ని లోడ్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోవాలి. Keep an eye on water temperature. If it goes too high, you have to come in. There's no confidence on the camera flew up. Very good. Camera equipment. You didn't put zip ties on it. Camera equipment. That time zip tie you have to put in it. Just after the chicane on the left side. Oh. Just after the chicane. This last seat and The chicane where you approach. ఫస్ట్ డే అయితే నేను ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. అంటే ఆబ్వియస్లీ ఒక 2-3 ఇయర్స్ అవుతుంది ట్రాక్కి వెళ్ళిన తర్వాత అలా క్రాష్ అయిపోతే ఇబ్బందిగానే ఉంటుంది కదా ఒక్క ల్యాప్లో. చాలా డిసప్పాయింట్ అయ్యాను. అలానే నా కొత్త కెమెరా కూడా ఒకటి పగిలిపోయింది. ఇంకా బైక్ కూడా రిపేర్ అవ్వదనుకున్నాను, బట్ ఇక్కడ ఉన్న కొంచెం టీమ్ సపోర్ట్ వల్ల బైక్కి కావాల్సిన రిపేర్స్ అన్నీ పైన చేయాల్సినవి అన్నీ చేస్తాము. సో సెకండ్ డే మార్నింగ్కి బైక్ రెడీ అయిపోయింది. ఇంక నాలో ఉన్న కక్ష మొత్తం తీర్చేసుకున్నాను. నాకున్న బయట ప్రెషర్స్కి లేదంటే జనరల్ అన్నీ
థింగ్స్ మైండ్లో ఉండిపోయి అసలు నాకు ఇది మచ్ నీడెడ్ బ్రేక్ అనిపించింది. నాకు ఆ సెకండ్ డే ప్రాక్టీస్ మాత్రం 100% సాటిస్ఫాక్షన్ వచ్చింది. చాలా రోజుల నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, రేస్ ట్రాక్కి వెళ్ళట్లేదు. బయట మనకుండే జనరల్ స్ట్రెస్, ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దీనికి ఏదో ట్రావెల్ అయినా చేయాలి లేదంటే నాకు ప్రాక్టీస్ అయినా చేయాలి. థ్యాంక్ గాడ్ ఒక మంచి ప్రాక్టీస్ సెషన్ దొరికింది. మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నాను, నా మైండ్ క్లియర్ అయిపోయింది, ప్రాక్టీస్ కూడా చాలా బాగుంది, చాలా మంచి టైమింగ్ కూడా వచ్చింది. సో ఏం చేశానంటే బైక్ని హైదరాబాద్కి తీసుకుని రాలేదు, బైక్ చెన్నైలోనే టీం దగ్గరే వదిలేసాను ఇంకా. సో దట్ నేను నెక్స్ట్ టైం వచ్చేప్పటికి బైక్ ప్రాపర్గా రెడీ ఉంటుంది. అంటే చిన్నగా ఇప్పుడు ట్యాంక్ డెంట్ అని లేదంటే పక్కన ప్రొటెక్షన్ ఇచ్చే స్లైడర్స్ కానీ అవన్నీ పోయాయి. ఇవన్నీ కొత్త పార్ట్స్ డైరెక్ట్ చెన్నైకే వచ్చేస్తాయి, అక్కడ రీప్లేస్ అయిపోతాయి. బైక్కి ఇంకొక ట్యూన్ ఏదో ఒకటి చేస్తున్నాం, ఆ ట్యూనింగ్ అయిపోతుంది. రేడియేటర్ ఒకటి రాబోతుంది, థ్రాటిల్ బాడీ అని ఇవన్నీ చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి. అన్నీ ఇంకా చెన్నైలో అయిపోతాయి. బైక్ ఇంకా చెన్నైలోనే వదిలేస్తాను. హైదరాబాద్లో యూజ్ చేసుకోవడానికి ఎలా అయినా నాకు ట్రాక్ లేదు. హైదరాబాద్లో ఉన్న చిన్న ట్రాక్స్తో నా పెద్ద బైక్స్తో నేను ప్రాక్టీస్ చేసుకోలేను కాబట్టి డేటోనా ఇంకా నాకు తెలిసినంత వరకు చెన్నైలోనే ఉంటుంది. నాకు ఎప్పుడైతే ప్రాక్టీస్ కావాలనిపించిందో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ పట్టుకోవడం, చెన్నైలో దిగిపోవడం, ఆ రోజు ప్రాక్టీస్ ఫినిష్ చేసుకోవడం, లేట్ నైట్ ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ అదే రోజు 1 అవర్లో నేను హైదరాబాద్లో ఉంటా. నాకు ఇదే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో అందుకే చెన్నైలో నా డేటోనాని వదిలేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ 2-3 ఇయర్స్ అవుతుంది నేను వెళ్ళినా సరే మంచి టైం క్లాక్ చేయగలుగుతున్నాను. నాలో ఉన్న ఎగ్రెషన్ ఎక్కడికి పోలేదు. రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోయినా సరే పర్లేదు, ఒక 1-2 సెషన్స్లో సెట్ అయిపోయే అంతుంది. అయినా సరే నేను ఎందుకు రేస్ చేయట్లేదు అంటే ఇప్పుడున్న మెంటల్ ప్రెషర్స్తో నాకు డెడికేషన్ రేసింగ్ పైన ఉండదు ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను వేరే థింగ్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను జనరల్గా డీల్ చేసే థింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి 100% డెడికేషన్ పెట్టలేను కాబట్టే నేను రేస్ చేయలేదు ఈ ఇయర్. ఇదే ఇయర్ మీకు గుర్తుంటే నేను థాయిలాండ్లో ఒక మోటోజీపీ ట్రాక్లో R1తో ప్రాక్టీస్ చేశా ఈ ఇయర్ కొంచెం స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో. నాకు అక్కడ వచ్చిన టైమింగ్తో థాయిలాండ్లో 1000cc ఛాంపియన్షిప్ విన్ అయ్యే టైమింగ్ వచ్చింది. అయినా సరే నేను రేస్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఇలా ప్రెషర్స్ ఉన్నాయి, కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయలేను అని. ఎప్పుడైతే నాకు కొంచెం మెంటల్ ప్రెషర్స్ తగ్గి నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటానో ఆ రోజు నేను రేస్ చేస్తాను, అప్పటి వరకు రేస్ చేయను. ఇంకా ప్రెషర్స్ పెట్టుకోవాలని లేదు. రేసింగే చాలా పెద్ద మెంటల్ ప్రెషర్. ఈ బయటవి డీల్ చేస్తూ రేసింగ్ చేస్తూ కొంచెం కష్టము, నాకు ఇంకా అసలుకే మనశ్శాంతి ఉండదు. సో ఆ బ్యాలెన్స్ కుదిరిన రోజు 100% నేను రేస్ చేస్తాను. రేస్ చేయడమే కాదు, నేను 100% ఛాంపియన్షిప్ తీసుకుని వస్తాను. అది తెలుసుకోవడం కోసమే నేను ఇయర్ స్టార్టింగ్లో నేను అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. సో దట్ నేను ఎక్కడున్నాను, నా టైమింగ్ ఎంత ఉంది అంతా చూసుకోవడానికి. సో చూద్దాం, మేబీ నెక్స్ట్ సీజన్ అవ్వచ్చు, నెక్స్ట్ సీజన్ అవ్వచ్చు. బట్ ఎప్పటికైనా ఒక ఇంటర్నేషనల్ టైటిల్ తీసుకుని రావాలని ఉంది కాబట్టి అది తొందరలోనే చేసేద్దాం. ఫర్ నౌ నేను కోరుకునేది ఒకటే, కొంచెం నాకు ప్రశాంతమైన రోజులు ఉంటే నేను రేసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ రేస్ ట్రాక్కి వెళ్ళొచ్చు. బైక్ కూడా వదిలేసింది అందుకే. మళ్ళీ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి, కార్లో లోడ్ చేయాలి, తీసుకుని ఇదంతా డ్రామా ఉండకూడదని చెప్పి బైక్ అక్కడ వదిలేసాం. సో ట్రాక్ డే ఉందంటే ఫ్లై అవ్వడం, దిగడం, ప్రాక్టీస్ చేసుకుని వచ్చేయచ్చు. నేనైతే నా బెస్ట్ ట్రై చేస్తాను. చాలా మిస్ అయిన తర్వాత ఈ ప్రాక్టీస్ చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా thousands of మెసేజెస్, నేను మళ్ళీ రేస్ ట్రాక్లో వెళ్ళి ఎప్పుడైతే ఈ రీల్స్ అప్లోడ్ అవుతాయో చాలా అప్రిసియేషన్ ఇంకా సపోర్ట్ మెసేజ్ వచ్చాయి. నా ప్రాక్టీస్ను, నా రేసింగ్ను అప్రిషియేట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ చాలామంది మెసేజ్ చేశారు. అందరికీ థ్యాంక్స్. అండ్ తొందరలో హోప్ఫుల్లీ రేస్ చేయాలనే కోరుకుంటున్నాను. ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ని క్లోజ్ చేసేస్తాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.